ఎవ్రీవన్ అదిరిపోయే టేస్ట్ ఉండే మామిడికాయ రోటి పచ్చడి ప్రిపరేషన్ చూసేద్దామా. దానికోసమని మామిడికాయల పైన పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఫస్ట్ కడాయిలోకి కొన్ని మెంతులు జీలకర్ర తీసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు డ్రై రోస్ట్ చేసేసుకొని తర్వాత రోల్లోకి వీటిని వేసుకోవాలి. మిక్స్ అయినా పట్టుకోవచ్చు, కానీ మిక్సీలో అయితే మనకి పచ్చడి టేస్ట్ బాగుండదు. రోటి పచ్చడి అయితే అదిరిపోతుంది. సో జీలకర్ర మెంతులు ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలన్నమాట. మరి పౌడర్ లాగా చేసుకోకూడదు. తర్వాత మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకొని మరి పేస్ట్ లాగా చేసుకుంటే ఈ పచ్చడి టేస్ట్ బాగుండదు అనమాట. సో ఈ విధంగా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి. సరిపోయినంత రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్ వేసేసుకొని నేను చూపించినట్టుగా ఇది అనేది కొంచెం కచ్చపచ్చగా ఈ విధంగా ఉండాలన్నమాట. ఏ పచ్చళ్ళలోకైనా ఆయిల్ ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది. ఆయిల్ తీసుకోవాలి పోపు కోసం. హీట్ అయ్యాక కొన్ని ఆవాలు, జీలకర్ర, ఎల్లిపాయలు కొంచెం ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఎండుమిరపకాయలు, కరివేపాకు, పసుపు వేసుకొని ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఈ పచ్చడి పైన వేసేసుకున్నట్టయితే టేస్టీ మామిడికాయ రోటి పచ్చడి రెడీ అయిపోతుంది. వేడి వేడి రైస్లోకి ఈ పచ్చడి నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది.